క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెటిక్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఏంటి? హై ఎఫికసీ, మీడియం ఎఫికసీ అండ్ వీక్ డైరెటిక్స్ 3 టైప్స్ ఉంటాయని చెప్పాం. మళ్ళీ వీక్ డైరెటిక్స్లో ఏంటి? పొటాషియం స్పారింగ్ డైరెటిక్స్, ఆస్మోటిక్ డైరెటిక్స్ అండ్ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్. ఓకే, ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెటిక్స్లో మీడియం ఎఫికసీ డైరెటిక్స్ గురించి నేర్చుకుందాం. మీడియం ఎఫికసీ డైరెటిక్స్ మళ్ళీ ఇందులో 2 టైప్స్, బెంజోథైయాడయాజిన్స్ అండ్ థయాజైడ్ లైక్ డైరెటిక్స్. ఈ బెంజోథైయాడయాజిన్స్లో ఏంటి? హైడ్రోక్లోరో థయాజైడ్, హైడ్రోఫ్లూమి థయాజైడ్ అండ్ బెంజ్ థయాజైడ్. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? థయాజైడ్ థయాజైడ్ థయాజ్. ఇందులో ఏంటి? బెంజోథైయాడయాజిన్స్లో అన్నీ థయాజైడ్ 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 అని వస్తుంది సఫిక్స్లో. ఓకే, థయాజైడ్ లైక్ డైరెటిక్స్లో ఏంటి? క్లోథాలిడోన్, మెట్లాజోన్, జిపమైడ్, ఇండపమైడ్ అండ్ క్లోపమైడ్. ఓకే, ఇప్పుడు మెకానిజం ఆఫ్ యాక్షన్ చూద్దాం. ఏంటి? థయాజైడ్స్. ఓకే, ఇక్కడ మనం మెకానిజం ఆఫ్ యాక్షన్ చూస్తున్నాం. థయాజైడ్ దేనిపైన యాక్ట్ చేస్తుంది? డీసీటీ పైన యాక్ట్ చేస్తుంది. డీసీటీ అంటే ఏంటి? డిజిటల్ కన్వల్యూటర్ ట్యూబ్యూల్. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నిమోనిక్ COLTP. సో ఇక్కడ మనం ఈ పోర్షన్లో ఏంటి? మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇదేంటి? డీసీటీ అంటే ఏంటి? డిజిటల్ కన్వల్యూటర్ ట్యూబ్యూల్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, థయాజైడ్స్ దేనిపైన యాక్ట్ చేస్తే డీసీటీ. ఓకే, ఈ డీసీటీలో ఎపిథియల్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఎపిథియల్ సెల్స్కి ఒక సైడ్ ఏంటి? బ్లడ్ క్యాపిలరీ ఉంటుంది, ఇంకో సైడ్ ఏంటి? లుమెన్ ఉంటుంది. ఈ బ్లడ్ క్యాపిలరీలో ఏముంటుంది? బ్లడ్ ఉంటుంది. ఈ లుమెన్లో ఏముంటుంది? యూరిన్ ఉంటుంది. ఇందులో ఏంటి? బ్లడ్ ఉంటుంది, ఇందులో ఏంటి? యూరిన్ ఉంటుంది. ఓకే, బ్లడ్ క్యాపిలరీ సైడ్ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, అదేంటి? బాసోలాటరల్ మెంబ్రెయిన్. లుమెన్ సైడ్ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, అదేంటి? లుమినల్ మెంబ్రెయిన్. ఈ లుమినల్ మెంబ్రెయిన్ దగ్గర మనకి ఒక పంప్ ఉంటుంది, అదేంటి? సోడియం క్లోరైడ్ పంప్, సోడియం క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ అని కూడా అంటాం. ఓకే, ఇది ఏం చేస్తుంది? సోడియంని రీఅబ్జర్ప్షన్ చేస్తుంది బ్లడ్లోకి, క్లోరైడ్ని రీఅబ్జర్ప్షన్ చేస్తుంది బ్లడ్లోకి. దీని ఫంక్షన్ ఏంటి? సోడియంని రీఅబ్జర్ప్షన్ చేయడం, క్లోరైడ్ని రీఅబ్జర్ప్షన్ చేయడం బ్లడ్లోకి. మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి? వాటర్ ఫాలోస్ సోడియం, వాటర్ ఫాలోస్ సోడియం. ఇప్పుడు సోడియం రీఅబ్జర్ప్షన్ అయినప్పుడు వాటర్ కూడా రీఅబ్జర్ప్షన్ అవుతుంది, అందుకే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యూరిన్లో ఎక్స్క్రీట్ కాదు. ఓకే, ఇది నార్మల్ ఫంక్షన్. మనం ఇప్పుడు హైడ్రోక్లోరోథయాజైడ్ ట్యాబ్లెట్ ఇస్తున్నాం. అంటే అదేంటి? మనం హైడ్రోక్లోరోథయాజైడ్ ట్యాబ్లెట్ పేషెంట్కి ఇచ్చినప్పుడు మౌత్ నుండి, ఈసోఫాగస్ నుండి స్టమక్కి వెళ్ళి స్టమక్ నుండి బ్లడ్లోకి అబ్సర్ప్షన్ అవుతుంది. ఓకే, అది బ్లడ్ కదా, ఇక్కడ హైడ్రోక్లోరోథయాజైడ్ ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరోథయాజైడ్ ట్యాబ్లెట్ ఎక్కడ యాక్ట్ చేయాలి? లుమెన్లో యాక్ట్ చేయాలి. లుమెన్లోనే యాక్ట్ చేస్తే కదా రీఅబ్జర్ప్షన్ ఆపేసి ఏంటి? యూరిన్లో సోడియం అండ్ క్లోరైడ్ని ఎక్స్క్రీట్ చేస్తుంది. సో అందుకే ఇదేంటి? లుమెన్లోకి రావాలి. ఈ హైడ్రోక్లోరోథయాజైడ్ ఏం చేస్తుందంటే యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది. మనకి యూరిక్ యాసిడ్ ఏంటి? వేస్టేజెస్ మెటీరియల్. మన యూరిన్లో ఏముంటుంది? యూరిక్ యాసిడ్ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ అనేది యూరిన్లో ఎక్స్క్రీట్ అవుద్ది. సో ఇక్కడ ఏంటి? యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోక్లోరోథయాజైడ్ ట్యాబ్లెట్ ఉంటుంది. మనకి ఏంటి? ఇక్కడ యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ ఉంటుంది. హైడ్రోక్లోరోథయాజైడ్ ఏంటి? యూరిక్ యాసిడ్ కంటే ఎక్కువ అఫినిటీ ఉంటుంది. సో ఎక్కువ అఫినిటీ ఉండడం వల్ల ఏంటి? యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ని హైడ్రోక్లోరోథయాజైడ్ తీసుకుంటుంది. క్లియరా? అందుకే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో ఇంక్రీజ్ అయ్యి అక్యుములేట్ అయ్యి ఏంటి? గౌట్ అనే సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హైడ్రోక్లోరోథయాజైడ్ గురించి చూద్దాం, అంటే దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ హైడ్రోక్లోరోథయాజైడ్ ఏంటి? లుమెన్లోకి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఇది సోడియం క్లోరైడ్ పంప్ని బ్లాక్ చేస్తుంది. ఏం చేస్తుంది? సోడియం క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ని ఇన్హిబిట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సోడియం రీఅబ్జర్ప్షన్ అవ్వదు అండ్ క్లోరైడ్ రీఅబ్జర్ప్షన్ అవ్వదు. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి? వాటర్ ఫాలోస్ సోడియం. సో ఏమవుతుంది? యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతాయి ఇవన్నీ. సోడియం ఎక్స్క్రీట్ అయినప్పుడు వాటర్ కూడా ఎక్స్క్రీట్ అవుద్ది కదా.
సోడియం ఎక్స్క్రీట్ అయినప్పుడు ఏమవుద్ది, వాటర్ కూడా ఎక్స్క్రీట్ అవుద్ది. డైయూరిటిక్స్ ఏంటి డెఫినేషన్, లాస్ ఆఫ్ వాటర్ అండ్ సోడియం ఇన్ యూరిన్ అవుతుంది ఇక్కడ సేమ్. వాటర్ అండ్ సోడియం ఏంటి యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది కదా. ఓకే, బట్ మనకి ఏంటంటే మిగతా అయాన్స్ కూడా ఎక్స్క్రీట్ అయిపోతాయి యూరిన్లో. ఓకే, అవి ఏంటి సైడ్ ఎఫెక్ట్. ఓకే, ఇది మెకానిజం ఆఫ్ యూజెస్ ఆఫ్ థైయాజైడ్ డైయూరిటిక్స్. కార్డియాక్ ఎడిమాలో యూజ్ చేస్తాం. ఫ్యూరోసెమైడ్ ఎందులో యూజ్ చేస్తాము, పల్మనరీ ఎడిమాలో యూజ్ చేస్తాం. హైపర్ టెన్షన్లో యూజ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హైపర్ టెన్షన్లో అన్ని డైయూరిటిక్స్లో మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి, థైయాజైడ్ డైయూరిటిక్సే. ఇవి ఫస్ట్ లైన్ డ్రగ్స్. ఓకేనా, మనం థైయాజైడ్ డైయూరిటిక్సే ఎందుకు ఫస్ట్ లైన్ డ్రగ్స్గా ఇస్తామో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వాసో డైలటేషన్ కూడా చేస్తుంది. నార్మల్గా ఫ్యూరోసెమైడ్ ఏం చేస్తుంది, ప్లాస్మా వాల్యూమ్ని డిక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కార్డియాక్ అవుట్పుట్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, బీపీ అనేది డిక్రీజ్ అవుద్ది. ఏంటి, బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. థైయాజైడ్స్ ఏం చేస్తాయి, ప్లాస్మా వాల్యూమ్ని తగ్గిస్తాయి. దానివల్ల ఏమవుతుంది, కార్డియాక్ అవుట్పుట్ తగ్గుద్ది. కార్డియాక్ అవుట్పుట్ తగ్గడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. దాంతోపాటు ఇది వాసో డైలటేషన్ కూడా చేస్తుంది. అందుకే థైయాజైడ్స్ ఇస్తారు హైపర్ టెన్షన్లో. ఓకే, నెక్స్ట్ కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఇస్తారు. ఎందుకు ఇది, కార్డియాక్ ప్రీలోడ్ అండ్ ఆఫ్టర్ లోడ్ని డిక్రీజ్ చేస్తుంది. కార్డియాక్ ప్రీలోడ్ అండ్ ఆఫ్టర్ లోడ్ని డిక్రీజ్ చేస్తుంది. అందుకోసమే మనం కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా థైయాజైడ్స్ ఇస్తాం. అండ్ రీనల్ కిడ్నీ స్టోన్ కండిషన్లో కూడా మనం ఏంటి, థైయాజైడ్ డైయూరిటిక్స్ ఇస్తాం. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. యూరిన్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనకి ఏంటి, కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతుంది. ఓకే, మీ అందరికీ తెలుసు కిడ్నీ స్టోన్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం. సో మనం ఏంటి, యూరిన్లో ఉన్న కాల్షియం లెవెల్స్ని డిక్రీజ్ చేయాలి. చిన్న సైజులో స్టోన్ ఉంటే ఏంటి, దాన్ని డిసాల్వ్ చేయొచ్చు మెడిసిన్స్తో. సో ఇక్కడ ఏంటి, థైయాజైడ్స్ ఇస్తారు. థైయాజైడ్ ఏం చేస్తుందంటే మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ, ఏంటి, డీసీటీ పైన యాక్ట్ చేస్తుంది. ఏంటి, థైయాజైడ్స్. డీసీటీ అంటే ఏంటి, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇందులో ఏంటి, సెల్స్ ఉంటాయి. సో ఒక సెల్ తీసుకోండి, ఆ సెల్లో ఏముంటుంది, ప్యారథ్ హార్మోన్ ఉంటుంది. డీసీటీ సెల్లో ఏముంటుంది, ప్యారథ్ హార్మోన్ ఉంటుంది. ఓకే, ఈ ప్యారథ్ హార్మోన్ ఏం చేస్తుంది, యూరిన్లో ఉన్న కాల్షియంని రీఅబ్జర్ప్షన్ చేస్తుంది బ్లడ్లోకి. బ్లడ్లో ఏంటి, హైపర్ కాల్షియం ఉంటుంది. ఏంటి, హైపర్ కాల్సిమియా చూస్తాం బ్లడ్లో. మనకి మెయిన్ ఏంటి, యూరిన్లో కాల్షియం ఉండొద్దు. బ్లడ్లో ఉంటే ఏం కాదు, పోద్ది. కానీ మనకి యూరిన్లో కాల్షియం ఉండొద్దు. ఓకే, ఈ కాల్షియంని తగ్గిస్తుంది ఏంటి, థైయాజైడ్ డైయూరిటిక్స్. ఇవి యూజెస్ ఆఫ్ థైయాజైడ్ డైయూరిటిక్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ థైయాజైడ్ డైయూరిటిక్స్. హైపోకెలెమియా. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, అసలు పొటాషియం ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది అంటే హైపోకెలెమియా ఎందుకు ఉంటుందని. ఇక్కడ ఏంటి, మనం సోడియం అండ్ క్లోరైడ్ పంప్ని బ్లాక్ చేస్తున్నాం. ఇక్కడ పొటాషియమే లేదు. సో ఎందుకు వస్తుంది, ఎందుకంటే డీసీటీ అనేది సోడియంని ప్రీషియస్ అయాన్ అని అనుకుంటుంది. ఇక్కడ ఏముంటుంది, మనకి డీసీటీలో పొటాషియం ఉంటుంది. ఓకే, బ్లడ్లో ఏముంటుంది, పొటాషియం ఉంటుంది. సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ అవుతుంది. ఇప్పుడు సోడియం తీసుకుంటే ఏమవుతుంది, పొటాషియంని ఇస్తుంది. అంటే ఎక్స్చేంజ్ అవుతుంది, సోడియంని తీసుకొని పొటాషియంని ఇస్తుంది అన్నట్టు. ఇక్కడ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏంటి, సోడియం బ్లడ్లోకి వస్తుంది, పొటాషియం లూజ్ అవుతుంది. సో అందుకే మనకి ఇక్కడ ఏంటి, హైపోకెలెమియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ డీహైడ్రేషన్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ లాస్ అయినప్పుడు ఏమవుతుంది, డీహైడ్రేషనే అవుతుంది. నెక్స్ట్ గౌట్ ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఏంటి, హైడ్రోక్లోరోథైయాజైడ్ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ని తీసుకుంటుంది. ఏంటి, యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ తీసుకొని లుమెన్లోకి వెళ్తుంది. ఏంటి, లుమెన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్లో యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు యూరిక్ యాసిడ్ అక్యుములేట్ అయింది. దానివల్ల గౌట్ అనేది సైడ్ ఎఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇవన్నీ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ థైయాజైడ్ డైయూరిటిక్స్.